పక్కనే ఒక నది లాంటి ఒక పురాతనమైన ఒక ఆవ అనేది ఉన్నది. చాలా అద్భుతంగా ఈ ప్రకృతి ఒడిలో వినాయకుడు తనను తానుగా నిర్ణయించుకుని ఇక్కడ వెలిసినట్టుగా అనిపిస్తుంది. ఇది ఆలయంలో ఉన్న రావి చెట్టు అలాగే వేప చెట్టు కలిసి ఉన్నాయి. ఇక్కడ అందరూ విద్యార్థులు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇది శివాలయం. దీన్ని 1947 సంవత్సరంలో స్థాపించారు. ఇది కలలో కనిపించి వినాయకుడు ఒక భక్తునికి తన కలలో కనిపించి ఆ కొండకి దక్షిణ భాగంలో వెలిచానని చెప్పాడంట. ఆ విధంగా